బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ గారు సోనాలి అసలు పేరు సోనాలి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ఆమెని ప్లే లైక్ ఇన్కాగ్నిటో, ఎందుకంటే ఛానల్ పేరు ప్లే లైక్ ఇన్కాగ్నిటో. ఆమె అసలు పేరు సోనాలి అని అంటున్నారు, నాకు కూడా తెలియదు. ఆమె ఛానలే తెలుసు, ప్లే లైక్ ఇన్కాగ్నిటో. నేను రెగ్యులర్గా చూస్తాను, మంచి ఎంటర్టైనింగ్గా ఉంటాయి వీడియోస్. అట్ ద సేమ్ టైం నేను మొన్న వీడియో కూడా చేశాను అనమాట, ఈ ఛానల్లో కదా, ఇంకో ఛానల్లో, మై రివ్యూస్ అనే ఛానల్లో. లైక్ బిగ్ బాస్ 10 కంటెస్టెంట్స్లో ఈమె రావడానికి ఛాన్స్ ఉంది, ఒకసారి లేకపోతే బిగ్ బాస్ టీం అయినా చూడండి, మంచి కంటెస్టెంట్ అని చెప్పి. మనం ఏం ముహూర్తం అన్నాం కానీ అమ్మాయి మీద ఈ అమ్మాయి కేసు వేశారు. ఈ అమ్మాయి విష్ణుప్రియ గారు సోనాలి మీద, అంటే ప్లే లైక్ ఇన్కాగ్నిటో ఆ అమ్మాయి మీద కేసు వేశారు. ఆ కేసు ఎందుకు వేశారు, కంప్లైంట్ రైజ్ చేశారా, అది ఎఫ్ఐఆర్ కింద కన్వర్ట్ అయిందా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఇందులో నీ వ్యూ పాయింట్ ఏంట్రా అనేది ఒకటి ఉంటుంది కదా, అది కూడా చాలా బలంగా ఆనెస్ట్గా చెప్తా. ప్లీజ్, మీరు ఒకవేళ రాంగ్గా అనుకుంటే మీ ఒపీనియన్, మీకు డిఫర్ అయితే మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయండి. బట్ నాకేమనిపించిందో కూడా చెప్తా, ఏమి చేసుంటే బాగుందని కూడా చెప్తా. ఇంక మొదలు పెడదాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. అండ్ వీడియో కొంచెం లైక్ చేసి చూడండి, కుదిరితే హై పాయింట్స్ ఇవ్వండి. ఇంక ఈ వీడియో మీద కూడా స్ట్రైక్లు అయితే మనం ఏం చేయలేం, యూట్యూబ్ని మనం అప్పీల్ చేసుకునే తప్ప. సో దేవర కథ ఎలా మొదలు పెడదాం? ఫస్ట్ నుంచి మొదలు పెడదాం. సబ్స్క్రిప్షన్. మీకు గుర్తుంటే ఒక 4 రోజుల క్రితం నేను 2 or 3 వీడియోలు చేశాను. 3 వీడియోల్లో నేను ఒకటే చెప్పాను, వీడియోలు 3 పబ్లిక్ మోడ్లో. ఏది, ఎవరైతే ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ పెట్టుకున్నారో, ఎస్పెషల్లీ అబ్బాయిలకి పెడితే ఏమంటే మనకేం రావు, కానీ అమ్మాయిలు ఎవరైతే సబ్స్క్రిప్షన్ ఆప్షన్ పెట్టుకున్నారో విత్ సమ్ గివెన్ అమౌంట్ $299, $399, అది తప్పు కాదు. నేను 3-4 వీడియోలో కూడా అదే చెప్పాను. ఇప్పుడు ఏదో విష్ణుప్రియ కేసు పెట్టిందని కాదు, ఇప్పుడు కూడా అదే చెప్తా. మళ్ళీ అందులో ఇంకోటి కూడా చెప్పా, ఎథికల్గా అది రాంగ్. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా. ఏంది మాట్లాడుతూ ఇప్పుడు అంటున్నాను. ఓకే, ఎప్పుడైనా సబ్స్క్రిప్షన్ అలా ఎనేబుల్ చేసుకోవడం, డబ్బులకు పెట్టుకోవడం, వాళ్ళకి నచ్చిన వీడియోలు పెట్టుకోవడం రాంగ్ కాదు, అది ఇల్లీగల్ కాదు. ఎందుకంటే అది ఇన్స్టాగ్రామ్ వాడు ఇచ్చిన ఆప్షన్ అని చెప్పి కుక్కలా అరిశాను నేను. అందులో నేను తిట్టినోళ్ళు కూడా ఉన్నారు, ఎక్కువ తిట్టినోలే. ఇప్పుడు కూడా తిడతారేమో నాకు తెలియదు. ఎందుకు అన్నానంటే మళ్ళీ ఒకసారి చెప్తే, ఎందుకంటే కాన్సెప్ట్ అది కాబట్టి. ఎందుకంటే వాళ్ళు ఏమి హ్యాక్ చేయలేదు, అదేమి ఇల్లీగల్ ఆప్షన్ కాదు. ఇన్స్టాగ్రామ్ వాడు ఇచ్చిన ఫీచరు వాళ్ళు లీగల్గా యూజ్ చేసుకుంటున్నారు. ఒకవేళ ఇల్లీగల్గా యూజ్ చేసుకుంటే తప్పు. వాళ్ళు ఏం కాంటెంట్ పెట్టుకున్నారు, ఈ డిమాండ్ అండ్ సప్లైని కూడా అప్పుడు కూడా నన్ను తిట్టారు. ఇప్పుడు ఆకలిగాలు ఎవరైనా ఉన్నారు అనుకోండి, అలాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ కావాలని వాళ్ళు చూసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. మనకేం ఫరక్ పడింది? మనకి ఇష్టం లేదంటే దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదు కదా. ఎథికల్గా రైట్ రాంగ్ అని, ఎథికల్గా రాంగ్, అది రాంగ్ ఇన్ఫో మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. అప్కమింగ్ యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వేరే కాంటెంట్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇది నా వ్యూ పాయింట్. ఇప్పటికీ అదే చెప్తా. కానీ ఆ టైంలో చాలామంది వీడియోలు చేసినప్పుడు అసలు మెయిన్గా యూట్యూబర్లు కాదబ్బా, మీడియా చాలా. నాకు ఇక్కడ నచ్చింది విష్ణుప్రియ గారిది. ఆమె వేరేలా అనుకున్నా కూడా నాకు పర్లే. ఈ అమ్మాయి వీడియో చేసింది, ప్లే లైక్ ఇన్కాగ్నిటో వీడియో చేసింది, హౌ టు ఎర్న్ 35 lakhs అని. ఇప్పుడు ఆ వీడియో ఉందో లేదో నాకు తెలియదు. కోర్టు కేసు అయితే వీడియో పోతుంది, పోలీస్ కేసుకి వీడియో పోదు నాకు తెలిసినంతవరకు, యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్. అందులో ఆమె రోస్ట్ చేశారు, బూతులు ఎట్లా, పర్సనల్ అటాక్, క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేయలే, రోస్ట్ చేశారు. దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. ఒకవేళ ఆ రోస్టింగ్ విష్ణుప్రియ గారికి నచ్చలేదు, ఆర్ తన మనోభావాలు హట్ అయ్యాయి, ఆర్ తనకి ఏదో ఒక గివెన్ పాయింట్లో తనని క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు ఆమెకు అనిపించుంటే, ఆ అమ్మాయి ఇన్ఫ్లుయెన్సరే, ఈవిడ ఇన్ఫ్లుయెన్సరే. బిగ్ బాస్కి వెళ్ళినా కూడా ఈవిడ ఇన్ఫ్లుయెన్సరే, ఒక సెలబ్రిటీ అనుకుందాం, అమ్మాయి ఇన్ఫ్లుయెన్సరే, ఇద్దరు అమ్మాయిలే కాబట్టి మాట్లాడుకుంటే అయిపోయింది కదా. అంటే ఇప్పుడు ఆ విష్ణుప్రియ గారు ఒకసారి చూడండి, మీకు కాంటెక్స్ట్ అర్థం కావాలంటే. ఆమె ఏమంటున్నారు వినండి ఒకసారి. ఎడపోయింది ఇది, సేవ్ చేసుకున్నాను, ఒక్క నిమిషం ప్లే చేస్తా మీకు. కంప్లైంట్ 18th ఇచ్చాము, ఎఫ్ఐఆర్ నమోదైంది, యాక్షన్ తీసుకోబోతున్నారు మియాపూర్ పోలీస్ స్టేషన్లో. వీఆర్ సో గ్రేట్ఫుల్. అండ్ కంప్లైంట్ ప్రస్తుతానికి అయితే ఇన్కాగ్నిటో అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. తన అమ్మాయి అయ్యుండి వేరే ప్రతి సెలబ్రిటీ అమ్మాయిల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. సో ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు టేక్ యాక్షన్ ఆన్ హర్. తనే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఇన్ఫర్మేషన్గా చెప్తున్నాను. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ ఛానల్ మీద స్ట్రైక్ పడేటట్టు, మీరు అసలు మీ మీద డెఫినెట్లీ యాక్షన్ తీసుకునేటట్టు చర్యలు తీసుకుంటాం. నైస్. సో 18th మియాపూర్లో వేశారు ఇన్కాగ్నిటో, ఒక ఛానల్ మీద వేశారు. ఇంకా ఫ్యూచర్లో చాలామంది మీద కూడా వేస్తాను అన్నారు. అంటే ఎఫ్ఐఆర్ కూడా చెప్తున్నారు, కంప్లైంట్ వేరు ఎఫ్ఐఆర్ వేరు. సో కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కింద టర్న్ అయింది. సో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ఇప్పుడు ఆవిడ వెళ్ళాలి
ప్లేలైక్ ఇన్కాగ్నేటో గారు వెళ్ళాలి. ఆమె లీగల్ కౌన్సిల్తో వెళ్ళి అది ఉంటుంది, ఆ తలకే నొప్పి అంత త్వరగా ఏం వెళ్ళదు. తర్వాత ఇది ఇంకా సీరియస్గా వెళ్తే అప్పుడు ఎఫ్ఐఆర్ నుంచి ఛార్జ్ షీట్కి వెళ్ళి అది కోర్టు కేసు అవుతుంది. ఇది కోర్టు కేసు వరకు వెళ్ళదు నాకు తెలిసి, కాంప్రమైజ్ది అయిపోద్ది. నేనేమంటానంటే ఇక్కడ వరకు వచ్చే బదులు మీరు ముందు మామూలుగా మాట్లాడుకొని అది కాదు మేడం నాకు ఇక్కడ నచ్చలేదు, మీరు ఏ ఉద్దేశంతో అన్నారు, ఆవిడ ఒకవేళ కన్విన్స్ అయ్యారనుకోండి, ఆమె సారీ చెప్పేసి ఆమె రిమూవ్ చేద్దురేమో, లేదా ఆమె ఇంకో వీడియో చేద్దురేమో. అలా అని కాకుండా మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఒక అమ్మాయి గురించి ఎలా మాట్లాడతారు అని చెప్పి అలాగే మీరు కూడా అమ్మాయి గురించి ఆలోచించుంటే బాగుంది. ఎందుకంటే అమ్మాయి చేసిన వీడియో కేటగిరీ వచ్చేసరికి మీమ్స్ రోస్ట్ కేటగిరీ. ఆ రోస్ట్ కేటగిరీలో కూడా కొన్ని మంచి పనులు కూడా చేశారు. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా మంచిగా ఎక్స్పోజ్ చేశారు, దానివల్ల మంచి అవేర్నెస్ వచ్చింది జనాలకి. అలాగే ఇప్పుడు ఒకడు ఉన్నాడు విద్య కూడా తారు జీప్లు ఇస్తానని చెప్పి మోసం చేసింది కూడా ఎక్స్పోజ్ చేసింది అమ్మాయి. అలాగే ఎవరైతే స్కాములు చేస్తారో వాళ్ళని ఫన్నీగా, ఎందుకంటే మన ఫన్తో చెప్తే ఎక్కువ మందికి ఇంజెక్ట్ అవుతుంది. సో ఆ హ్యూమర్ బేసిస్లో ఆ రోస్టింగ్ చేస్తూ ఎక్కడ బూతులు మాట్లాడకుండా జనాలకు పనికొచ్చే కాంటెంట్ కూడా ఆమె చేసింది. అపార్ట్ అంటే రోస్టింగ్తో పాటు అండర్లైన్గా ఒక మెసేజ్ కూడా ఇస్తున్నాం. సో ఒకవేళ ఆ ఛానల్ కేటగిరీ అలా కాదు, వాళ్ళు పర్సనల్ గ్రడ్జ్తో చేస్తున్నారు, క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు ప్రతి వీడియోలో ఉన్నాయంటే ఒక అర్థం ఉంది. నేను ఇప్పుడు ఆమె కంప్లీట్గా ఆమె సైడ్ నేను తీసుకోవట్లేదు. మేబీ విష్ణుప్రియ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడో కొన్ని అంశాలకి ఏదో కొంచెం హట్ అయి ఉంటారు. మాట్లాడుకుని ఉంటే సరిపోతుంది కదా, ఇంతవరకు వెళ్ళే బదులు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఇచ్చేయండి. ఒకవేళ నిజంగా ఇచ్చుంటే, అంటే ఈ పాయింట్ మీద తన క్యారెక్టర్ని అసాసినేట్ చేసినట్టు విష్ణుప్రియ గారికి అనిపిస్తే ఈమె చేయలే. నేను చూసాను, ఒకవేళ చెప్తే అందుకే ఒకసారి చెప్పండి ఎక్కడైనా మీకు ఎక్కడైనా అఫెండింగ్ అనిపిస్తే. కొన్ని ఛానళ్ళు ఉన్నాయి చూసారా, న్యూస్ ఛానళ్ళు, కొంతమంది యూట్యూబర్లు చేశారు. నేను ఇన్ఫ్లుయెన్సర్లు అనట్లే, మీడియా ఛానల్ లాగా యూట్యూబ్లోనే మీడియా ఛానల్ క్రియేట్ చేస్తున్నారు కదా, కొన్ని శాటిలైట్ ఛానళ్ళకి కూడా మీడియా ఛానల్ ఉంటాయి కదా, వాళ్ళల్లో కొంతమంది నిజంగానే క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, చాలా దారుణంగా చేశారు. కొంచెం చిన్న ఛానల్, బుల్లి ఛానల్, ఒక 500-600 సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళు కూడా వ్యూవర్షిప్ కోసం వస్తుందని చెప్పి ఈ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అప్పుడే నేను చెప్పాను, అందులో వాళ్ళు చేసిన తప్పేముందరా, ఇప్పుడు విష్ణుప్రియది, అనన్యది, వీళ్ళందరివి రాంగ్ అయితే ఇప్పుడు యూనిక్ గేమర్ కూడా బూతులు తిడుతున్నాడు 18+ అని పెట్టుకుని అమ్మల మీద అండ్ అక్కడ కూడా సబ్స్క్రిప్షన్ ఆప్షన్ పెట్టుకున్నాడు, అక్కడ సూపర్ చాట్లు వేస్తున్నారు, ఫోన్పేలు వేస్తున్నారు, అది కూడా రాంగే కదా అని చెప్పి నేను చెప్పాను. ఎందుకు చెప్పాను అంటే కొంతమంది అదుపు దాటి, ఎస్పెషల్లీ మీడియా వాళ్ళు, సోకాల్ యూట్యూబ్ మీడియా వాళ్ళు ఈ అమ్మాయి నిజంగానే క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, అది రాంగ్. మీరు వాళ్ళ మీద ఇలాంటి చర్యలు తీసుకుని ఉంటే బాగుంది, రాదర్ దెన్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ మీద చేసేకంట. ఐ హోప్ నా పాయింట్ మీకు అర్థమై ఉంటుంది. సో ఇది నాకు ఇక్కడ వరకు వెళ్లకుండా ఉండుంటే బాగుంది అనిపించింది. అండ్ ఫ్యూచర్లో కూడా చాలామందిని పెడతా అన్నారు. ఓకే, స్ట్రైక్ కూడా వేస్తానంటే స్ట్రైక్ వేయండి, ఇప్పుడు వద్దనట్లే కదా. మీకు ఎక్కడైతే మిమ్మల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నట్టు అనిపిస్తున్న అన్న యూట్యూబ్ ఛానల్ అన్నింటి మీద స్ట్రైక్ వేయండి. వాళ్ళు ఒకవేళ రైట్ అనుకోండి, యూట్యూబ్ కూడా ఛానల్ తీసేస్తాడు, ఆ వీడియో పోతుంది. స్ట్రైక్ వేస్తే ఒక వారం రోజులు వీడియో అప్లోడ్ చేయడం, 3 స్ట్రైక్లు వస్తే ఛానల్ పోతుంది. ఒకవేళ వాళ్ళది రైట్ కాదు, వాళ్ళకి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది కోర్టులాగే యూట్యూబ్లో. వాళ్ళు అపీల్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు తప్పు చేయలేదు ఒకసారి మాన్యువల్ రివ్యూ చేసుకోండి అని చెప్పి వాళ్ళకి వీడియో వచ్చేస్తుంది. ఇది బాగుంటుంది. సో యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్లో జరిగింది కాబట్టి యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్లో ఇలా అప్రోచ్ అవ్వడం ఒకటి. అలా కాకుండా పర్సనల్గా కూడా అప్రోచ్ అవ్వచ్చు. మీరు అవన్నీ వదిలేసి ఒక అమ్మాయిని మళ్ళీ పోలీస్ స్టేషన్ వరకు అంత అవసరం లేదని నా అభిప్రాయం. ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఆల్సో, బట్ నాకైతే అది కరెక్ట్ అనిపించలేదు. మీకేమనిపించింది చెప్పండి. ఎందుకంటే ఎవ్రీ వన్ హ్యాస్ రైట్ టు స్పీక్ గివెన్ దట్ ఒక బార్డర్ దాటకూడదు, క్యారెక్టర్ అసాసినేట్ చేయకూడదు, బూతులు తిట్టకూడదు, కస్ వర్డ్స్ వాడకూడదు, పర్సనల్ అటాకింగ్ చేయకూడదు. అక్కడ నాకు ఆ వీడియోలో నాకు అది కనిపించలేదు. మీకు ఏమైనా అనిపిస్తే చెప్పండి. మోర్ దాన్ దట్ ఆ వీడియో కంట కొన్ని 10 into 10x into 20x దారుణంగా క్యారెక్టర్ అసాసినేట్ మీ మీద చేసిన వీడియోలు వేరే ఛానల్స్ చాలా ఉన్నాయి. ఆ ఛానల్ మీద పోనీ మీరు అలా చేసున్నా కొంచెం కరెక్ట్గా ఉండేది, బట్ నాకెందుకు ఇది నాకు అంతగా అనిపించలేదు. సో దిస్ ఈజ్ మై వ్యూ పాయింట్, ఆనెస్ట్గా చెప్తున్నా. మీకు కూడా నా మీద కేసు వేయాలంటే వేసుకోండి, నేను చూసుకుంటా. కానీ బట్ నాకైతే నా అభిప్రాయం అయితే ఇది. మీకు ఏమనిపించిందో చెప్పండి. సో కామన్ ఆడియన్స్, జనరల్ వ్యూవర్స్కి మీకు ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీకేమనిపించిందో, మీ బలమైన వ్యూ పాయింట్ దయచేసి కామెంట్ చేయండి. కాంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.